రియాక్షన్స్ ఇస్తే చాలా ఎనర్జెటిక్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. నేను వల్ల వీడియో ఆన్ చేసుకుని ఉండండి, నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మనకి. ఉమ్. కేవలం ఎర్నింగ్కే కాదు, ప్రతి ఒక్క విషయానికి కూడా ఇవి అవసరమే. సరేనా? కోటం గారు ప్లీజ్ వెల్కమ్. సో ఇంకా 3 విషయాలకి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, పర్లేదు, టెన్షన్ ఏం లేదు. మొదటిది బాడీ అండ్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ అండ్ సోల్. ఇలాగా 4 మనం ప్రయారిటీ బాగా ఇవ్వాలి. బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అండ్ సోల్. ఈ 4 ఫిట్నెస్లు అవసరం మనకి. 4 ఫిట్నెస్లు అవసరం. బాడీకి సంబంధించి చక్కటి ఫుడ్, డైట్ ప్లాన్ ఉండాలి. మంచి డైట్ ప్లాన్ ఉండాలి. మంచి స్లీపింగ్ ప్లాన్ ఉండాలి. నిద్రకు సంబంధించిన ప్లాన్ ఉండాలి. ఇది బాడీకి పట్ల ధర్మం, మన ధర్మం అన్నమాట. ఓకే. మనసుకి పట్ల మనకి ఎప్పుడు కూడా సైలెన్స్, లోపల మనసు సైలెన్స్ గా ఉండాలి. ఎప్పుడు ఆలోచనలతోటి గజిబిజిగా ఉంటుంది, సౌండ్ చేస్తూ ఉంటుంది, ఎమోషన్స్ తోటి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ అలా కాకుండా చాలా సైలెన్స్ మెయింటైన్ చేయగలగాలి. అది మెడిటేషన్, మైండ్ లెవెల్లో మెడిటేషన్. తర్వాత ఇంటలెక్ట్కి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంటలెక్ట్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి అంటే ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చి బూస్టింగ్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బుద్ధికి అవసరం. ఇంటలెక్ట్ అంటే బుద్ధి. ఇప్పుడు అదే తీసుకుందాం. రెడీనా సురేష్? రైట్, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. వెల్కమ్. రైట్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ ఆల్ డే మై ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉదయం లాగే ఈ రోజు కూడా చాలా చక్కటి విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇది మిరాకిల్ మార్నింగ్, ఎన్నో అద్భుతాలు సృష్టించే మార్నింగ్ ఇది. ఈ మార్నింగ్ ని ఎట్లాగా మనం డిజైన్ కనుక చేస్తే, ఎలాగ మార్చుకోగలిగితే అటువంటి అద్భుతాలు మన జీవితంలోకి వస్తాయి అనేటువంటి విషయాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే కనుక హార్ట్ఫుల్ గా హార్ట్ తంబయిస్తామని సెషన్లోకి వెళ్దాం. ప్రతి జనరేషన్ లో, ప్రతి కుటుంబంలో తన కుటుంబంలో ఉన్న పేదరికాన్ని తప్పించడానికి ఎవరో ఒకరైతే ముందుకు రావాలండి. అది తాతయ్య అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, మనం అవ్వచ్చు, లేదా మన నెక్స్ట్ జనరేషన్ అవ్వచ్చు. సో ఈ రోజు మనకు అవకాశం ఉంది. మన తాతలు చేయలేకపోవచ్చు, మన తండ్రులకు అలాంటి అవకాశం లేకపోవచ్చు, వీటి గురించి వాటికి తెలియకపోవచ్చు. బై గాడ్ గ్రేస్ మనకు తెలిసింది విషయం. ఆ పర్సన్ మీరు అవ్వచ్చు, ఈ రోజు నేనే అవ్వచ్చు. ఒకవేళ అది మనమే అయితే గనక దాన్ని ఎలా మార్చుకుందాం ఈరోజు. ఈ మిరాకిల్ మార్నింగ్ మన జీవితంలో ఎలాంటి మిరాకిల్ సృష్టించాలంటే, ఎలాంటి ఆలోచన దృక్పథం మనకు ఉండాలి. చిన్న చిన్న అలవాట్లు ఎంటైర్ మన జీవితం మొత్తాన్ని మార్చే గొప్ప కాన్సెప్ట్ మిరాకిల్ మార్నింగ్. దీని గురించి ఒక చక్కటి వీడియో ఉంది. దాంట్లో 6 పాయింట్స్ ఉంటాయి. ఈ 6 పాయింట్స్ ని ఎలాగ అవలంబించాలి, ఎలాగ ప్లాన్ చేయాలి, మన జీవితాన్ని ఎలాగ మార్చుకోవాలి అనేది ఈ రోజు మనం చూద్దాం. ఈరోజు మనం టాపిక్ మొదలు పెట్టక ముందు ఒక కథ చెప్పుకుందాం. మేడం స్క్రీన్ ఓకేనా మేడం? థ్యాంక్ యూ. ఈ కథలోని హీరో కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక ట్రక్ డ్రైవర్ తాగేసి డైరెక్ట్ గా మన హీరో కార్ ని ఢీకొట్టాడు. తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన మన హీరో ఎన్నో సర్జరీలు తర్వాత బ్రతికి బయటపడ్డాడు. డాక్టర్లు అతను జీవితంలో ఇంకా నడవలేడు అని చెప్పారు. కానీ మన హీరో ఎంతో కష్టపడి పట్టు వదలకుండా కృషి చేసి కొన్ని నెలల్లోనే పరుగులు తీశాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత స్టాక్ మార్కెట్ కూలిపోయి
మన హీరో ఇన్వెస్ట్ చేసిన డబ్బు అంతా కోల్పోయాడు. మళ్ళీ కష్టపడి అతను పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఎందుకు ఈ హీరో పేరు చెప్పలేదు కదా, అతని పేరే హాల్ ఎల్రాడ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ మనం ఒక హీరో గురించి చూస్తున్నామండి. అందులో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు, నన్ను నేను కూడా చూసుకోవచ్చు. అతనికి వచ్చిన కష్టం ఒక యాక్సిడెంట్ లో ఎంటైర్ బాడీ మొత్తం ప్రాబ్లం అయింది, కాళ్ళు చేతులు విరిగిపోయినాయి, ఇంకా లేదు అతని జీవితం అనే కాడికి వెళ్ళింది. అయినా సరే పట్టు విరవలేదు. ఎంతో శ్రద్ధగా మరలా ఎంతో కాన్ఫిడెంట్ గా వెనక్కి తిరిగి వచ్చాడు. మరలా తన పనిలోకి తను వెళ్ళాడు. అయినా సరే విధి మరలా వక్రీకరించింది. తన సంపాదించిన సంపద అంతా పోయింది. మరలా జీరోకి వచ్చాడు. అయినా సరే ఎక్కడ వెనక్కి తిరగలేదు. మరలా రీస్టార్ట్ చేశాడు. అంతే కాన్ఫిడెన్స్ ఉన్నాడు. అతనే ఈ రోజు మన మెయిన్ టాపిక్, మిరాకిల్ మార్నింగ్ బుక్ రాసినటువంటి ఒక వ్యక్తి, హాల్ ఎలార్డ్. ఒకవేళ మన జీవితంలో కూడా అలాంటివి ఉండి ఉండొచ్చు. ఎంతో ఉన్నతమైన స్టేజ్ లో ఉండుండొచ్చు ఒకనొక టైంలో. మరలా మనం వెనక్కి పడిపోయి ఉండొచ్చు. లేదా మీలో ఎంతో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఈ రోజు అది మొత్తం తగ్గిపోవచ్చు. లేదా మీరు అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. ఏది అసలు సరే మీకు పాజిటివ్ ఉండకపోవచ్చు. అయినా సరే వెనక్కి తిరగద్దు. ఈ రోజు యొక్క వీడియో మనలో కాన్ఫిడెన్స్ ని పెంచడానికి, పడిపోయినా సరే మళ్ళీ తిరిగి లేవడానికి, ఎలాగైనా సాధించడానికి ఏం సూత్రాలు పాటించాలనేది ఆయన చెప్పాడు. అవే మనం ఈ రోజు మాట్లాడుకుందాం. ఈ రోజు మనం హాల్ ఎల్రాడ్ రచించిన ది మిరాకిల్ మార్నింగ్ అనే పుస్తకం గురించి మాట్లాడుకుందాం. తన జీవితంలోని కష్టాలను కొన్ని మంచి అలవాట్ల ద్వారా హాల్ ఎల్రాడ్ ఎలా అధిగమించాడు అనే విషయం మీద ఈ పుస్తకం ఆధారపడి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. తన జీవితంలో వచ్చిన భయంకరమైన కష్టాలకి కొన్ని మంచి అలవాట్లు, కొన్ని చిన్న చిన్న అలవాట్లు, కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా తన జీవితంలో ఎలా ఎదిగాడు అనేటువంటిది, ఎలా సాధించాడు అనేటువంటిది ఈ పుస్తక రూపం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ రోజు ఈ పుస్తకంలో మనం ఉదయం లేచిన తర్వాత పాటించవలసిన 6 అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. వై మార్నింగ్స్ ఆర్ సో ఇంపార్టెంట్. ప్రతిరోజు లేచిన తర్వాత మనం ఉదయం చేసే పనులు బట్టి మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మన ఉదయం ఎంత ఫోకస్డ్ గా, ఎంత ప్రొడక్టివ్ గా మరియు సక్సెస్ఫుల్ గా ఉంటుందో అదే విధంగా మన రోజంతా కూడా అలాగే ఉంటుంది. దీని గనక సో ప్రతిరోజు ఉదయం చాలా ఇంపార్టెంట్ అండి. వై మార్నింగ్స్ ఆర్ సో ఇంపార్టెంట్. ఎందుకు ప్రతిరోజు ఉదయాలు ఎంత ఇంపార్టెంట్ అంటే గనక, ఉదయం లేవగానే మన ఫోకస్ దేని మీద ఉంటుంది, మన ప్రొడక్టివిటీ దేని మీద ఉంటుంది అనే దాన్ని బట్టి ఆ ఎంటైర్ డే అంతా మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఉదయం లేవగానే వేటి మీద మనం ఫోకస్ పెడుతున్నాం, దేని గురించి ఆలోచిస్తున్నాం, ఏ ప్రొడక్టివిటీ గురించి ఆలోచిస్తున్నాం అనేది ఎంటైర్ మీ 24 అవర్స్ ని డిసైడ్ చేస్తుందంట. ఎవరైతే ఉదయమే లేచి తను ఎంచుకున్న రంగం మీద, తను చేసే పనుల మీద, తనకి ఉపయోగం వచ్చేటువంటి పనుల మీద ఫోకస్ పెడతారో, వాటి ప్రొడక్టివ్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళు మాత్రం 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందని ఈ పుస్తకం మనకు చెప్తుందండి. మనం రోజు అలవాటు చేసుకుంటే మన జీవితం కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. మనం ఉదయం లేచిన తర్వాత మనం పాటించే అలవాట్లను కొంచెం మార్చుకుంటే మన జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఈ 6 అలవాట్లను ఈ పుస్తకంలో సేవర్స్ అనే పేరుతో రచయిత అభివర్ణించారు. సేవర్స్ లో ఎస్ అంటే సైలెన్స్, ఏ అంటే ఎఫర్మేషన్స్, వి అంటే విజువలైజేషన్, ఈ అంటే ఎక్సర్సైజ్, ఆర్ అంటే రీడింగ్, ఎస్ అంటే స్క్రైబింగ్. ఈ పుస్తకంలో మనకి 6 హ్యాబిట్స్ ని రచయిత సేవర్స్ గా వివరించాడు. ఈ సేవర్స్, SAVERS. ఏంటి సేవర్స్ అంటే? ఎస్ అంటే సైలెన్స్ అని, ఏ అంటే ఎఫర్మేషన్స్ అని, వి అంటే విజువలైజేషన్ అని, ఈ అంటే ఎక్సర్సైజ్ అని, ఆర్ అంటే రీడింగ్ అని, ఎస్ అంటే స్క్రైబింగ్ అని. ఈ 6 అలవాట్లు కనుక మన జీవితంలో ఉదయాన్నే అలవాటు చేసుకోగలిగితే, ఈ 6 అలవాట్లు ఉదయమే అలవాటు చేసుకోవాల్సిన గొప్ప అలవాట్లు అండి. మనం డౌన్ ఫాల్లో ఉన్నా, మనం నెగిటివ్ లో ఉన్నా, మనకి గ్రోత్ లేకపోతున్నా, అనుకున్నది జరగకపోతున్నా, 100% మనం సక్సెస్ అవ్వాలంటే కనుక సేవర్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఉదయకాలమే చేయవలసిన 6 పనులు. వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఈ అలవాట్లను డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ముందుగా సైలెన్స్. మన ఒంటిలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి అంటే మన రోజుని ప్రశాంతంగా, మనశ్శాంతిగా మొదలు పెట్టాలి. ఇలా చేయగలిగితే మన రోజంతా ఫోకస్డ్ గా ఉండగలం.
మనం రోజు పొద్దున్నే లేచిన తర్వాత కాసేపు మెడిటేషన్ గాని, లేకపోతే కొంచెం సేపు కళ్ళు మూసుకొని సైలెంట్‌గా కూర్చున్నా మనకు చాలా లాభాలున్నాయి. చాలా మంది గొప్ప విజ్ఞానులు డైలీ మార్నింగ్ ఇలా చేయటం వల్ల చాలా సక్సెస్‌ఫుల్ అయ్యారు. మీరు కూడా డైలీ మార్నింగ్ మెడిటేషన్ చేసి ఆ తేడాను గమనించండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చి సైలెన్స్ అండి. సైలెన్స్ మీన్స్ సైలెన్స్ అంతే. సైలెన్స్ అంటే సైలెన్స్. ఏమి ఆలోచించొద్దు, ఏమి విచారించొద్దు. ప్రశాంతంగా లేవండి. ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ సైలెన్స్ అనేటువంటిది ప్రతిరోజు ఎంతో ప్రశాంతంగా ప్రారంభించవలసిన ఒక గొప్ప అంశం. ఈ మార్నింగ్ సైలెన్స్ అనేటువంటిది మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తదంట. ఆదర్ యొక్క జీవితంలో కూడా ఈ సైలెన్స్ ఎన్నో అద్భుతాలు సృష్టించిందంట. ఆయన ఆచరించిన తర్వాతే మనతో ఈ మాటలనేటువంటిది చెబుతా ఉన్నారు. మనలో చాలా మంది మన దేశంలో గాని, మన రాష్ట్రంలో గాని, లేదా మన ముందున్న లీడర్స్ లో చాలా మంది సైలెన్స్ నమ్మిన వాళ్ళే. వాళ్ళ జీవితాల్లో ఉదయం ఈ సైలెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళే. అలాగే సైలెన్స్ క్రియేట్ చేసిన ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళుగా ఈ రోజు మన ముందున్నారు. సో అటువంటి స్టేజ్ లో మనం ఉండాలంటే ప్రతిరోజు ఉదయం ఎంతో ప్రశాంతంగా ఒక చోట కూర్చొని కేవలం సైలెన్స్ ని క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఈ సైలెన్స్ మనల్ని నేచర్ తో డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తుందంట. ఎందుకంటే మన జయాపజయాలన్నీ కూడా నేచర్ తో లింక్ అయి ఉంటాయి. సో ఆ నేచర్ యొక్క సహాయం మనం పొందాలి అంటే గనక, నేచర్ తో మనం లింక్ అవ్వాలంటే గనక మనకి సైలెన్స్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. సో ప్రతిరోజు ఉదయం మీకు సైలెన్స్ అలవాటు ఉంటే మంచిది. లేకపోతే ఈ రోజే దీన్ని మనం ప్రారంభిద్దాం. ప్రతిరోజు మార్నింగ్ కాసేపు సైలెంట్‌గా ఉండడం వల్ల మనం నేచర్‌తో కూడా కనెక్ట్ అవుతాం. ఎఫర్మేషన్స్. మనం ఎఫర్మేషన్స్ వాడుతూ మన బ్రెయిన్‌ని డైలీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంతకీ ఎఫర్మేషన్ అంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో, దానికోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారో, దాన్ని ఎలా చేయాలనుకుంటున్నారో అలాంటి విషయాలను పదే పదే మీలో మీరు చెప్పుకుంటూ ఉండాలి. మీరు ఇలా చెప్పడం వల్ల మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీరు చెప్పే విషయాలను తీసుకొని అవి నిజమయ్యేలా మీకు ఎనర్జీ ఇస్తుంది. సో ఎఫర్మేషన్. ఎఫర్మేషన్ అంటే ధృవీకరించుకోవడం. ఏంటి ధృవీకరణ అంటే గనక, ఎవరు ధృవీకరించాలి అంటే గనక మన సక్సెస్ ని మన బ్రెయిన్ ధృవీకరించాలి ఫస్ట్. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎఫర్మేషన్స్ పెట్టుకోవడం వల్ల మన బ్రెయిన్ అనేటువంటిది డైలీ ప్రోగ్రామింగ్ అవుతుంది. ఈ పదం మనం అండర్లైన్ చేయాలి. ఆధార్ చెప్తున్నారు డైలీ ప్రోగ్రామింగ్ చేయాలి. ఎఫర్మేషన్స్ అంటే వారానికి ఒకసారో నెలకు ఒకసారో చేసుకునేది కాదు. ఇది డైలీ మన బ్రెయిన్ కనుక ప్రోగ్రామింగ్ చెయ్యగలిగితే దానివల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటిది పెరుగుతూ ఉంటాయండి. ఎప్పుడైతే మీలో కాన్ఫిడెన్స్ పెరిగిందో పని పట్ల ఆసక్తి, శ్రద్ధ మనకి పెరుగుతూ ఉంటాయి. ఏంటి అసలు మనం చేసే పని ఏమిటంటే గనక మన జీవితంలో ఏమి అవ్వాలనుకుంటున్నాం అసలు దేనికోసం ఇండస్ట్రీ వర్క్ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ వర్క్ గురించి మాట్లాడుకున్నాము. ఇండస్ట్రీ వాడిని దేనికోసం మీరు ఎంచుకున్నారు? ఏం అవ్వాలని ఎంచుకున్నారు? ఏం సాధించాలని ఎంచుకున్నారు? దానిని ఫస్ట్ మనం గుర్తించాలి. దాని గురించి మన బ్రెయిన్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు ఎంచుకున్న దాని గురించి ఏమి చేయాలి అసలు? ఏమి చేయాలి? అంటే మీరు సాధించే దానికోసం ఏం పని ఉంటుంది ఇక్కడ? ఏం చేయవలసి ఉంటుంది? అనేటువంటిది కూడా మనకి ట్రైన్ ఇవ్వాలి. మన బ్రెయిన్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. దెన్ దాన్ని ఎలా చేయాలి? ఓకే. ఏం చేయాలో మనకు తెలిసింది. తర్వాత దాన్ని ఎలా చేయాలి? ఎలా చేయాలనేది మీ సీనియర్ మీకు ఎన్నో విధాలుగా చెప్తా ఉంటారు. ప్రోగ్రామ్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్‌ల ద్వారా, వాట్సాప్ ద్వారా ఎన్నో విధాలుగా ఇక్కడ ఏ వర్క్ ఉంటుంది? దానికి ఏ ప్యాటర్న్‌లో వర్క్ చేయాలంటే సిస్టమాటిక్ వర్క్ ఎట్లా ఉంటుందనేది చెప్తారు. అలాగే ఎలా చేయాలి? అంటే మీరు ఎంచుకున్నది ఏమవ్వాలనుకొనొచ్చారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఎలా చేయాలనుకుంటున్నారు? దీనిని పదే పదే, పదే పదే, పదే పదే గనక అనుకుంటే అది అప్పుడు మన సబ్‌కాన్షియస్‌లో స్టోర్ అవుతుంది. సబ్‌కాన్షియస్‌లో స్టోర్ అవ్వాలంటే ట్రైన్ యువర్ బ్రెయిన్. ఫస్ట్ మీ బ్రెయిన్‌కి ట్రైనింగ్ ఇవ్వాలి. నేను దీనికోసం ఈ రంగాన్ని ఎంచుకున్నాను. నా జీవితంలో ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. లేదా నా కుటుంబానికి ఇప్పుడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటున్నాను. లేదా నేను టైమ్ ఫ్రీడమ్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాను. లేదా ఇండస్ట్రీ వాళ్ళ ఒక బెస్ట్ పొజిషన్‌లో నేను ఉండాలనుకున్నాను మీరు అనుకుంటే గనక, అనుకుంటే సరిపోదు మిత్రమా. దానిని ప్రతిరోజు ఉదయం పదే పదే, పదే పదే, పదే పదే మీరు ట్రైనింగ్ ఇవ్వగలిగితే అది సబ్‌కాన్షియస్‌లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయిందో, అది తిరిగి నేచర్‌తో కనెక్ట్ అయిన తర్వాత మీ విజయానికి అవసరమైనటువంటి మార్గాలను తెరుస్తుంది. సో, దానికోసం మనము ఏం చేయాలంటే అఫర్మేషన్స్ అనేటువంటిది పెట్టుకోవాల్సి ఉంటుందండి. విజువలైజేషన్.
విజువలైజేషన్ అంటే మీ ఇమాజినేషన్ ద్వారా కొన్ని మెంటల్ పిక్చర్స్ క్రియేట్ చేసుకోవడం. మనం ఏమైతే సాధించాలని అనుకుంటున్నామో దాన్ని సాధించినట్టుగా ఇమాజిన్ చేసుకోవటం. దీన్ని క్రీడాకారులు ఎక్కువగా వాడతారు. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత మనం ఏమైతే సాధించాలనుకుంటామో దాన్ని ఊహించుకుంటే మనకి మంచి ఎనర్జీ వస్తుంది. ఎక్సర్సైజ్. సో విజువలైజేషన్ అండి. తర్వాత పాయింట్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ముందే ముందే గుర్తించగలగాలి. ముందే దాన్ని ఫీల్ అవ్వగలగాలి. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. ఆ క్రీడాకారులు ఎక్కువగా దాన్ని గుర్తిస్తారండి. సో క్రీడాకారులు మనం ఏ రంగంలో ఉన్నామో ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఇండస్ట్రీ వాళ్ళలో ఉన్నాం. ఇండస్ట్రీ వాళ్ళు మీరు రాకముందు మీకు ప్రజెంటేషన్ చేసిన వ్యక్తి చాలా విషయాలు మీకు చెప్తా ఉంటారు. ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందని, దాంట్లో ప్రొడక్ట్లు ఎలా ఉంటాయని, దాంట్లో గ్రోత్ ఎలా ఉంటుందని, మనం సక్సెస్ అవుతామని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉంటామని, టైం ఫ్రీడమ్ లో ఉంటామని. ఒకవేళ ప్రజెంట్ మీరు టైం ఫ్రీడమ్ లో లేకపోతే, టైం ఫ్రీడమ్ లోకి వెళ్ళిన వ్యక్తిని ఒక్కసారి చూసి మీరు టైం ఫ్రీడమ్ లో ఉంటే ఎలా ఉంటుందో ముందుగానే గుర్తించండి. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో లేరు అనుకుందాం, నేను కూడా లేను అనుకుందాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉన్న వ్యక్తిని ఒకసారి చూసి మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉంటే ఎలా ఉంటుందో ముందే ఒకసారి విజువలైజేషన్ చేద్దాం. సో మనకి లేని ప్రతి దాన్ని కనుక మనం ఊహించుకోగలిగితే, రేపు నాకు ఒక చక్కటి కుటుంబం ఉంటుంది, నాకు ఒక చక్కటి ఇల్లు ఉంటుంది, నాకు చక్కటి పొజిషన్ ఉంటుంది, ప్రతి వారం మంచి ఇన్కమ్ ఉంటుంది. ఈ విజువలైజేషన్ కనుక మనం చెయ్యగలిగితే 100% మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అయితే దీన్ని ఎప్పుడు చేయాలి? ఆధార్ చెప్తున్నారు, ప్రతిరోజు ఉదయం ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేని సమయంలో మీరు ప్రశాంతంగా కూర్చుని సైలెన్స్ క్రియేట్ చేస్తూ ఈ యొక్క విజువలైజేషన్ కనుక చెయ్యగలిగితే 100% మీరు అనుకున్నటువంటి ఆ విజువలైజేషన్ లో ఉన్నది ఏదో ఒక ఫైన్ డే మన ముందు నిజంగా కనపడడానికి అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క విజువలైజేషన్ రోజు చేస్తూ ఉంటే సంతోషం. ఒకవేళ అలాంటి అలవాటు కనుక లేకపోతే ఈ రోజు ఆ యొక్క విజువలైజేషన్ మనం స్టార్ట్ చేద్దాం. ఇండస్ట్రీ వాకి ఊరికే రాలేదని, ఇండస్ట్రీ వాకి వచ్చిపోవడానికి రాలేదని, ఇండస్ట్రీ వాళ్ళు ఏదో సాధించడానికి వచ్చామని, ఏదో ఒక రోజు నేను మంచి పొజిషన్ లో ఉండాలని మీరు అనుకుంటే కనుక విజువలైజేషన్ ఈ రోజే మనం స్టార్ట్ చేద్దాం. మనం ప్రతిరోజు మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు నూతన ఉత్సాహం వస్తుంది. మనం మార్నింగ్ లేవగానే అలా బయటకు వెళ్ళి కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేసినా మన ఎనర్జీ లెవెల్స్ లో చాలా మార్పులు వస్తుంది. దీన్ని కనుక మనం రోజు పాటిస్తే మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనం నిర్ణయాలు కరెక్ట్ గా తీసుకుంటాం, మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. సో దెన్ ఎక్సర్సైజ్ అండి. ఈ అంటే ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్స్ అనేటువంటివి డే బై డే ఇంక్రీజ్ అవుతాయి. మనం ఆల్రెడీ చెప్తా ఉంటాం కదండి, హ్యూమన్ బాడీ సెల్స్ తో రెడీ అవుతుందని, ఈ సెల్స్ అన్ని కలిపి మజిల్ కింద డెవలప్ అవుతుందని, అక్కడి నుంచి ఆర్గాన్స్ వస్తాయని, అక్కడి నుంచి హ్యూమన్ బాడీ రెడీ అవుతుంది. సో మనం అన్ని ఇస్తున్నాం శరీరానికి, మంచి ఫుడ్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. బట్ ప్రాపర్ ఎక్సర్సైజ్ కనుక లేకపోతే మీ మజిల్ అనేటువంటిది ఎలాస్టిసిటీని కోల్పోతుందంట. ఎప్పుడైతే మార్నింగ్ వాక్ కానీ, మార్నింగ్ జాగింగ్ కానీ, లేదా మార్నింగ్ రన్నింగ్ కానీ, లేదా ఒక చిన్నపాటి ఫిజికల్ యాక్టివిటీలు ఉంటాము, సో మన మజిల్స్ లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ బయటికి వెళ్తాయండి. అంటే డిటాక్సిఫికేషన్ అవ్వడానికి కూడా ఎక్సర్సైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎప్పుడైతే బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుందో మన హెల్త్ అనేటువంటిది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ ఫీల్డ్ లో ఉన్న మనం, వెల్నెస్ ఫీల్డ్ లో ఉన్న మనం, మన హెల్త్ ని మనం కాపాడుకోకపోతే ఎదుటి వ్యక్తికి హెల్త్ గురించి చెప్పడానికి చాలా టఫ్ అయిపోతుంది. సో ఇలాంటి ఫీల్డ్ లో ఉన్న మనం ఫస్ట్ మన హెల్త్ ని మనం కాపాడుకోవాలి. మన బాడీని ఫస్ట్ మనం ఫిట్ గా ఉంచుకోవాలి. మనం ఫిట్ గా ఉన్న తరువాత అది మనలో ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. సో నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను దేని వలన, నేను ఇండస్ట్రీ వలన, లేకపోతే ఎక్సర్సైజ్ వలన, లేకపోతే మంచి సప్లిమెంట్స్ వలన నేను చాలా హెల్దీగా ఉన్నానని కాన్ఫిడెన్స్ ఎదుటి వ్యక్తికి చెప్పడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేటువంటిది హెల్త్ ఒకటే కాదు, మనలో డెసిషన్ మేకింగ్ అనేటువంటిది పెంచుతుందండి. సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవడానికి, లేదా మంచి నిర్ణయాలు మంచి ఆలోచనలు మన టీం మెంబర్స్ కి చెప్పడానికి, లేదా మన టీం కి సంబంధించిన మంచి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవడానికి, టీంలో వచ్చే డిస్ట్రాక్షన్స్ చిన్న చిన్నగా తగ్గించుకోవడానికి ఈ యొక్క ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది కూడా మనకు బాగా ఉపయోగపడుతుందండి. అండ్ అంతేకాదు కాన్సన్ట్రేషన్ కూడా పెంచుతుందంట ఫిజికల్ ఎక్సర్సైజ్. మన బాడీలో వస్తున్నటువంటి చేంజెస్ కానీ, లేదా మన బాడీలో వస్తున్న స్ట్రెంగ్త్ కానీ మన కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. అంటే పని పట్ల శ్రద్ధను పెంచుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది. ఈ ఏకాగ్రత ఎప్పుడైతే పెరిగిందో
మన పనిలో మరింత క్వాలిటీ అనేటువంటిది పెరుగుతుంది. సో ఎక్సర్సైజ్ మీకు ముందే అలవాటు ఉంటే గనుక సంతోషం. ఓకే. లేకపోతే ఇది చాలా మంచి సమయం. ఈ రోజే దాన్ని మనం ప్రారంభిద్దాం. కాన్సంట్రేషన్ పెంచుకుందాం. మంచి డెసిషన్‌లు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకుందాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని పెంచుకుందాం. ఆరోగ్యం వైపు మనం అడుగులు వేద్దాం. అందుకే తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం కాసేపు ఎక్సర్సైజ్ కి టైం కేటాయించాలి. రీడింగ్ మన శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మన మెదడుకి చదవడం అంతే ముఖ్యం. రోజు ఉదయాన్నే ఒక 10 నిమిషాలు చదవగలిగితే మనకి నాలెడ్జ్ తో పాటు జీవితంలో సక్సెస్ అవ్వడానికి కొత్త ఐడియాలు, స్ట్రాటజీలు కూడా నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉండడం వల్ల మనకి ఎన్నో రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ప్రతిరోజు ఉదయం ఒక 10 నిమిషాలు ఏదో ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి. మన తెలుగు గీక్స్ యాప్‌లో 50 పుస్తకాలకు సంబంధించిన ముఖ్య సమాచారం ఉంది. మీరు ప్రతిరోజు ఉదయం ఒక్క పుస్తకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదివినా చాలు. మీరు గనక మా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకుంటే, మా యాప్‌కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో తర్వాతది రీడింగ్ అండి. రీడింగ్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి రీడింగ్. అంబేద్కర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చదివాను. చిరిగిన చొక్కాయన్నా తొడుక్కోగానే ఒక మంచి పుస్తకాన్ని మాత్రం కొనుక్కోమంటాడాయన. సో ఒక పుస్తకము ఎలాంటి వ్యక్తి యొక్క జీవితాన్నైనా మారుస్తుందండి. పుస్తకం లోపల ఉండేది జ్ఞానం. దాన్ని విజ్డమ్ అంటాం మనం. ఇక్కడ రీడింగ్ హ్యాబిట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం చిన్నప్పటి నుంచి చాలా పుస్తకాలు చదువుకుంటూనే వచ్చాం. ఒకటో క్లాస్ నుంచి డిగ్రీ వరకు. అవన్నీ మన జీవితాన్ని మార్చినాయో లేదో తెలియదు గానీ, ఇప్పుడు మనమున్న ఫీల్డ్‌కి సంబంధించిన చదివేటువంటి పుస్తకాలు మాత్రం 100% మనల్ని అయితే మార్చుతాయి. ఇప్పుడు మనం ఏ ఫీల్డ్‌లో ఉన్నాం? వెల్‌నెస్ సెక్టర్‌లో ఉన్నాం. వెల్‌నెస్‌కి సంబంధించిన పుస్తకాలు, హెల్త్‌కి సంబంధించిన పుస్తకాలు, మైండ్‌కి సంబంధించిన పుస్తకాలు, టీమ్‌కి సంబంధించిన పుస్తకాలు, టీమ్ వర్క్‌కి సంబంధించిన పుస్తకాలు. వీటిని గనక మనం ప్రతిరోజు ఉదయం ఒక్క 10 నిమిషాలు గనక చదవగలిగితే, వాటిలో ఉండే జ్ఞానాన్ని గనక మనం పొందగలిగితే, అది మనతో పాటు మన టీమ్ సభ్యులకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సో రీడింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎన్నో పర్చేజ్‌లు చేస్తా ఉంటారు. ఎన్నో కొంటా ఉంటారు. వాటిలో ఒక రూ. 100, రూ. 200 వెచ్చిస్తే ఒక చక్కటి పుస్తకం మన ఇంటికొస్తుంది. ఇప్పుడు వీడియోలో చివర్లో తనన్నాడు, "మా యాప్‌లో చాలా పుస్తకాలున్నాయి. వాటిని చదవండి" అని. వాటిని చదవలేమండి మనం వింటాము. ఆ యాప్‌లో ఉన్న పుస్తకాలు మనం వినగలుగుతాము. వినడం వేరు, చదవడం వేరు. ఫిజికల్‌గా మన చేతిలో ఉన్న పుస్తకాన్ని చదవడం వేరు. ఎవరో రాసిన పుస్తకాన్ని వినడం వేరు. వినండి. కానీ ఏదో ఒక పుస్తకం అయితే మాత్రం మీ చేతిలో పెట్టుకోండి. ఈ 'మిరాకిల్ మార్నింగ్' అని, 5 AM క్లబ్ అని, పోషక ఔషధాలని చాలా పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి పుస్తకాన్ని గనక మీరు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు చదవగలిగితే, ఒక సంవత్సర కాలంలో చక్కటి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుందండి. లాస్ట్ అండ్ ఫైనల్ స్క్రైబింగ్. ప్రతిరోజు మార్నింగ్ మీ ఆలోచనలను, మీ ఐడియాలను, మీ ఫీలింగ్స్‌ను ఒక డైరీలో రాసుకోవడం చాలా మంచిది. దీని వలన మనం ఏమేమి నేర్చుకుంటున్నాం, ఏమేం తప్పులు చేసాం అనే విషయాలను మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం చేసే తప్పులపై మనకి ఒక క్లారిటీ వస్తుంది. హౌ టు క్రియేట్ యువర్ మిరాకిల్. సో లాస్ట్‌దొచ్చేసి స్క్రైబింగ్ అండి. స్క్రైబింగ్ అంటే రాయడం అంట. రాసుకోవాలి. ఏమిరా రాసుకోవాలి? ప్రతిరోజు మన ఐడియాలు అండ్ మన ఫీలింగ్స్ ఒక పుస్తక రూపంలో, ఒక డైరీలో రాసి పెట్టుకుంటే కలిగితే, దానివల్ల మనకొచ్చేదేంటంటే, ఈరోజు మనం నేర్చుకున్నాము, లేదా ఈరోజు మనం చేసిన పనుల్లో ఎలాంటి సక్సెస్ వచ్చింది, లేదా మనం చేసిన మిస్టేక్స్ ఏంటనేటువంటిది ఆ పుస్తకం మనకి మిర్రర్‌లా ఉపయోగపడుతుంది. ఒకటి ఆలోచిద్దాం. ఇప్పుడు మనం చదువుతున్న పుస్తకాలన్నీ ఎవరో ఒకరు రాయకపోతే మన ముందు ఆ పుస్తకాలుంటాయా? ఈరోజు ఇండస్ట్రీ వాళ్ళు మనం ఎంచుకున్న రంగం డైరెక్ట్ సెల్లింగ్. ఇందులో ఉన్నటువంటి మిస్టేక్స్ అంటే ప్లస్ అండ్ మైనస్‌లు గనుక ఎవరో ఒకరు రాయకపోతే వాటిని మనం నేర్చుకోగలుగుతామా? ఒకసారి ఆలోచిద్దాం. మీరు కూడా రేపు ఒక లీడర్ అవ్వాలన్నా, మీ టీమ్‌ని మీరు బిల్డ్ చేయాలన్నా, మీ టీమ్‌కి మంచి సలహాలు ఇవ్వాలన్నా, ఫీల్డ్‌లో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని గనుక మీరు పుస్తక రూపంలో రాయగలిగితే, మనం చేసే మిస్టేక్‌లు మన టీమ్ మెంబర్స్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక చోట ఒక సెంటెన్స్ చదివానండి. మీరు నేర్చుకున్నవన్నీ లేట్‌గా నేర్చుకున్నారేమో, కానీ మీ పిల్లలకి మాత్రం ఎర్లీగా నేర్పించండి అని ఉంది. అట్లాగే మీరిక్కడ ఒక 500గా ఉండుండొచ్చు. ఒక 1000గా ఉండుండొచ్చు. ఒక ఎగ్జిక్యూటివ్‌గా ఉండుండొచ్చు. మీరు నేర్చుకునడానికి చాలా సంవత్సరాలు పట్టుండొచ్చు. మీరు వేవాకొచ్చి 5 ఇయర్స్ అయిపోవచ్చు. ఇంకా జూమ్ గురించి తెలియకపోవచ్చు. మీరు వేవాకొచ్చి 4 ఇయర్స్ అయ్యుండొచ్చు. ఇంకా మీకు షేరింగ్ గురించి తెలియకపోవచ్చు. మీరు వేవాకొచ్చి 2 ఇయర్స్ అవ్వచ్చు. అసలు నేమ్ లిస్ట్ అంటే కూడా మనకు ఐడియా లేకపోవచ్చు. ఒకవేళ మీరు నేర్చుకోవడానికి సమయం పట్టిందేమో. అటువంటి మిస్టేక్ మాత్రం టీమ్ దగ్గర జరగకుండా ఉండాలంటే,
మీరు చేసే ప్రతి పని అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, అది రిజల్ట్ వచ్చిందా రాలేదా, ఏదైనా సరే పుస్తక రూపేణ గనక మన దగ్గర ఉంటే అది మనము నెక్స్ట్ మిస్టేక్ చేయకుండా మనకు ఉపయోగపడుతుంది, మన టీం కూడా చక్కగా అది ఉపయోగపడుతుంది. సో ఈ 6 పాయింట్ల ద్వారా ఒక ఒకసారి ఇది విందాము. మార్నింగ్ మీరు ఈ అలవాట్లను పాటించాలి, దానివల్ల కలిగే లాభాలను పొందాలి అని మీరు అనుకుంటే, మీకు ఎలా అనుకూలంగా ఉంటుందో అలా ఈ అలవాట్లను పాటించండి. మీరు ఈ అలవాట్లను ఒక 6 నిమిషాల పాటు చేయొచ్చు, లేదా 60 నిమిషాల పాటు చేయొచ్చు. మీకు ఎక్సర్‌సైజ్‌కి ఎక్కువ సమయం కావాలి అనుకుంటే, ఎక్కువ సమయం ఎక్సర్‌సైజ్‌కి ఇవ్వచ్చు. ఈ పుస్తక రచయిత ఏమంటున్నారంటే, ఈ అలవాట్లను గనక మనం ఒక 30 రోజులు డైలీ పాటిస్తే, అప్పుడు మీకు లాభాలు తెలుస్తాయని రాశారు. దీనికోసం ఆయన అందరిని ఒక 30 డే ఛాలెంజ్ వారికి వారే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పారు. మీకెవరైనా సో ప్రతి ఫలితానికి ఒక టైం ఉంటుందండి. ఇక్కడ ఏది ఓవర్ నైట్ జరిగిపోదు. మనం కూడా ఓవర్ నైట్ లో పుట్టలేదు. ఒక చిన్న కణంగా ప్రారంభమయ్యాం. 9 నెలలు అమ్మ కడుపులో ఉంటాం, బయటకు వస్తాం, బయటకు వచ్చిన తర్వాత వేరే టాస్క్ మొదలవుతుంది. అట్లాగే ప్రతి పని దాని వెనకాల ఫలితానికి ఒక టైం ఉంటుంది. మీరు గనక ఈ మిరాకిల్ మార్నింగ్ ని క్రియేట్ చేయాలంటే గనక 30 డేస్ ఛాలెంజ్ అనేటిది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ 30 డేస్ ఛాలెంజ్ లో మీరు విన్నటువంటి 5 పాయింట్లు ప్రతిరోజు 5 నిమిషాలు చేస్తారా, 10 నిమిషాలు చేస్తామా, 15 నిమిషాలు చేస్తామా, లేదా గంట చేస్తామా, అది మన యొక్క అనుకూల సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు 5 నిమిషాలు చేయండి, అర్ధ గంట చేయండి, గంట చేయండి, బట్ 30 డేస్ మాత్రం రెగ్యులర్ గా ఫాలో అవ్వగలిగితే ఫలితాలు ప్రారంభం అవుతాయని ఆధార్ చెప్తా ఉన్నారు. చెప్పిన ఆధార్ ఇవన్నీ చేసిన తర్వాతే మనకి పుస్తక రూపంలో అందిస్తున్నారు. నేను ఒక చోట చదివాను మై డియర్ మిత్రము, అది మీకు ఒకసారి చెప్తాను. లేజినెస్ కిల్స్ యాంబిషన్ అంటండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ వినండి, దాన్ని రివర్స్ లో విందాం. లేజినెస్ కిల్స్ యాంబిషన్ అంటండి, యాంగర్ కిల్స్ విజ్డమ్ అంట, ఫియర్ కిల్స్ డ్రీమ్స్ అంట, ఈగో కిల్స్ గ్రోత్ అంట, జెలసీ కిల్స్ పీస్ అంట, డౌట్ కిల్స్ కాన్ఫిడెన్స్ అంటండి. అంటే మన బద్ధకం, మన యొక్క యాంబిషన్ అంటే కోరిక, మన ఆశల్ని చంపేస్తుందంట మన బద్ధకం. మన యాంగర్ మన విజడమ్ చంపేస్తుంటే, మన కోపం మన జ్ఞానాన్ని చంపేస్తుందంట. మన ఫియర్ కిల్స్ డ్రీమ్స్ అంట, మన భయాలు మన కోరికలను చంపేస్తాయంట. ఈగో కిల్స్ గ్రోత్ అంటండి, మన ఈగో అనేటువంటిది మన అభివృద్ధిని చంపేస్తుందంట. జెలసీ కిల్స్ పీస్ అంట, ఎదుటి వ్యక్తి మీద మనకున్న జలస్ మన పీస్ని చంపేస్తుందంట. డౌట్స్ కిల్స్ కాన్ఫిడెన్స్ అంటండి, మనకున్నటువంటి అనుమానాలు మన కాన్ఫిడెన్స్ ని చంపేస్తాయంట. ఇప్పుడు దీన్ని రివర్స్ లో చదువుదాం. రివర్స్ లో కనుక చదివితే అంబిషన్ కిల్స్ లేజినెస్ అండి, మీ యొక్క ఆశ మీ బద్ధకాన్ని చంపేస్తుందంట. ఒకవేళ ఇప్పటి వరకు బద్ధకం మనల్ని చంపేస్తుందేమో, ఒక్కసారి ఈ 5M గురించి ఆలోచిద్దాం. ఈ 5M లో మన బద్ధకాన్ని మార్చుకుందాం, అప్పుడు మన అంబిషన్ మన బద్ధకాన్ని చంపేస్తుంది అంటండి. అండ్ యాంగర్ కిల్స్ విజ్డమ్ అన్నాం కదా, ఇప్పుడు విజ్డమ్ కిల్స్ యాంగర్ అంటండి. మీరు జ్ఞానవంతులు అయి ఉంటే గనక, మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటే గనక యాంగర్ ని మనం కిల్చి చేయొచ్చు అంటండి. ఫియర్ కిల్స్ డ్రీమ్స్ అంటండి, అంటే మన భయాలు మన కోరికలను చంపేస్తాయంట. ఒకవేళ కనుక మన మైండ్ సెట్ కనుక మార్చుకోగలిగితే మీ కోరికలు మీ భయాన్ని చంపేస్తాయి. బలమైన కోరుకుంటే గనక ఎంతటి బలమైన భయాన్ని అయినా మనం జయించవచ్చు అంట. అండ్ ఈగో కిల్స్ గ్రోత్ అని చెప్పుకున్నాం. దీని రివర్స్ లో మాట్లాడితే గ్రోత్ కిల్స్ ఈగో అండి. ఎప్పుడైతే మీరు అభివృద్ధిలో ఉంటారో, ఎప్పుడైతే మీరు డెవలప్ అవుతూ ఉంటారో, మీలో ఈగో అనేటువంటిది తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే మీరు మరియు మీ టీం అనేటువంటి అభివృద్ధి చెందుతూ ఉంటుందో, ఈగో అనేటువంటిది టీం నుంచి బయటకు పడేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ జెలస్ కిల్స్ పీస్ అంటండి, ఎదుటి వ్యక్తి పట్ల జలస్ ఉంటే మనం శాంతిగా ఉండలేం, ప్రశాంతంగా ఉండలేం. ఒకవేళ మీరు ప్రశాంతంగా ఉంటే, ఉదయం 5 గంటలు లేచి సైలెన్స్ లో ఉంటే, మీరు పీస్ని కనుక పెంచుకోగలిగితే జలస్ని కిల్చి చేయొచ్చు అంటండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ డౌట్స్ అంటండి. ఎప్పుడైతే మీరు మోర్ నాలెడ్జ్ తో ఉంటారు, మోర్ అవేర్నెస్ తో ఉంటారు, మీ ప్రొడక్ట్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తో ఉంటారు, మీ కంపెనీ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తో ఉంటారు, మీరు ఎంచుకున్న రంగంలో కాన్ఫిడెంట్ గా ఉంటారు, అప్పుడు మీ డౌట్స్ అన్ని కిల్ అవుతాయి అంటండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చక్కటి అవకాశం. ఇవన్నీ మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్, మంచిది. ఒకవేళ ఎలాంటి అలవాట్లు లేకపోతే కనుక ఈ మిరాకిల్ మార్నింగ్ అగైన్ మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. మన యొక్క ఫ్యామిలీలో మనల్ని ఒక గ్రేట్ ప్లేస్ లో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆధారు తను ఆచరించి తను అన్ని కోల్పోయిన తర్వాత మరలా తిరిగి లేచి
తను నేర్చుకున్న విషయాలు ఒక పుస్తక రూపంలో మనకు అందించారు. దాని ద్వారా మనం 6 విషయాలు మనం నేర్చుకున్నాం ఈ రోజు. 6 విషయాల్ని తను సేవర్స్ అని చెప్పాడు. ఒకటి సైలెన్స్ అని, 2 ఎఫర్మేషన్ అని, 3 విజువలైజేషన్ అని, 4 ఎక్సర్సైజ్ అని, 5 రీడింగ్ అని, 6 స్క్రైబింగ్ అని. ఈ 6 గనక మనం ఫాలో చేయగలిగితే, కనీసం వీటిని రోజుకి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు కానీ మనం చేయగలిగితే చక్కటి రిజల్ట్స్ పొందడానికి 30 రోజులు పడుతుందంట. సో 30 రోజుల పాటు వీలైతే వీటిని మనం ఆచరిద్దాం. మన జీవితాల్లో కూడా మనం సక్సెస్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ రోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. గుడ్. అందరం సరే, మనం సార్కి థ్యాంక్స్ తెలియజేద్దాం మన యొక్క రియాక్షన్స్ ద్వారా. అందరూ నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. నోట్ చేసుకున్నదే మనం ఎంత నోట్ చేసుకుంటే ఆ తర్వాత అవి మన నోట్లో ఉంటాయి. నోట్ చేసుకోకపోతే ఉండవు, అంత ఎక్కడో విన్నట్టుగా ఉంటుంది అని. మనకు ఫస్ట్ రాయడం వచ్చిన వాళ్ళకి లక్కీ, అదృష్టవంతులు. నోట్స్ తీసి వెంటనే రాస్తూ ఉండాలి. మళ్ళీ చదువుతామా లేదా అనేది తర్వాత సంగతి. ప్రస్తుతం మాత్రం ఎక్కడ పెన్ పెడితే మనసు అక్కడ ఉంటుంది. ఇప్పుడు పుస్తకం చదువుతున్నాము, పెన్సిల్ చేతిలో ఉంది, ఎక్కడ పెడితే అక్కడే ఉంటుందా లేదా ఆ పదం దగ్గరనే. ఓకే, అందుకని వింటున్నది నోట్ చేసుకుంటూ ఉండాలి. 7 PM మీరు వింటున్నారు, మేడం గారు చెప్తున్నారు హెల్త్కి సంబంధించి, కానీ ఎక్కడైనా మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చింది, వెంటనే రాసుకుంటూ ఉండాలి. అట్లా పట్టుకొని రెడీగా ఉంటే మనసుకి ఏం చెప్తున్నట్టు, ఇక నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని. దాన్ని తీసుకురావడం కష్టం, మన చేతుల ద్వారానే దాన్ని తీసుకొచ్చుకోవాలి. దాన్ని ఇంకా వేరే మార్గమేం లేదు. పని చేయడం ద్వారానే మనసుని కట్టడి చేయగలం, లేకపోతే దాన్ని కట్టడి చేయలేం. ఏదో ఒక పని లేకపోతే చూడండి, డెవిల్స్ మైండ్ అంటాం, అవునా? దయ్యాలది సంబంధించి అక్కడ నిలవేమి ఉంటాయి. ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఇక్కడ అని. అందుకనే ఖాళీగా ఉండకుండా వెంటనే ఏదో ఒకటి ఏదైనా ఇట్లా పట్టుకున్నామంటే కథం, అది ఫోకస్ అయిపోయింది. ఓకే, అది బెస్ట్. చాలా చక్కగా వివరించి చెప్పారు. ఇది గుర్తుండిపోద్ది, జన్మ జన్మలకి గుర్తుండిపోద్ది. జ్ఞానము జన్మ జన్మలకు ఉంటదంట. అదే జ్ఞానంతో పుడతామంట. జ్ఞానం జన్మ జన్మలకు ఉంటది. ఎంత గొప్పదో. ధనం ఈ జన్మకే కావచ్చు, కానీ జ్ఞానం ప్రతి జన్మకి. అందుకే జ్ఞానానికి ఎక్కువగా, బుద్ధికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చూడండి, నేను ఇప్పుడు సేవర్స్ కి సంబంధించింది రాసుకున్నాను, కానీ వండర్ఫుల్. ఎంతో ఎక్కడ చదివాడో కానీ కోటం ఎంతో అనుభవంతో జీవిత సారం ఇది. ఒక లేజినెస్ ని వదులుకోవాలంటే, కోపం నిజంగానే జ్ఞానం పనిచేయకుండా స్మృతి భ్రంశం చెందుద్ది అంట. స్మృతి పోతుందంట, స్పృహనే పోతుందంట ఆ కోపానికి. అది ఎంత సమ్మోహంగా ఉంటదనంటే, క్రోధోద్భవతి సమ్మోహ. అసలు ఆ క్రోధం అనేది మస్తు ఉంటుందంట. అసలు ఆ కోపం ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మనసు, ఆ అసూయను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, ఆ చికాకును ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది అలాంటి సందర్భాలని క్రియేట్ చేసుకుంటూ ఉంటుందంట, సాకులు చెప్పే సందర్భాన్ని. ఆ లోపల ఏ ఫీలింగ్ అయితే జనరేట్ అవుతుంటుందో అది బయట చూస్తుంటాం. ఆ సినిమాలో నేను ఏం చూడాలనుకుంటానో అదే కనబడుతూ ఉంటుంది, ఏది వినాలనుకుంటానో. సో మనం లోపల కోపము అనేది మన ప్రొడక్టివిటీకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకోవాలి. అసూయను కూడా మనకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకోవాలి. కోపం వస్తే రానియండి, నా మార్కులు తక్కువ వస్తాయా, నాకు వాళ్ళే నా సంపాదించేది, నేను సంపాదించనా, అట్లా ఉపయోగ విధంగా గ్రోత్కి, మన స్వీయ కళ్యాణానికి ఉపయోగపడే విధంగా చేసుకోవాలి. అసూయ వచ్చింది అనుకోండి, రానియండి, మంచిదే. కానీ అది ఎందుకంటే ఎట్లాంటి ఎమోషన్స్ లేకుండా మనిషి అయితే ఉండలేడు. ఇంకా అసూయ, అబ్బా సార్ ఎంత బాగా చెప్పాడు అనిపిస్తే చలో మన స్టైల్లో మనం, మహేష్ బాబు స్టైల్ మహేష్ బాబుది, అల్లు అర్జున్ స్టైల్ అల్లు అర్జున్, విజయ్ సేతుపతిది విజయ్ సేతుపతి, ఎవరి స్టైల్ అలాది. ఓకే, ప్రతి మనిషికి ఒక స్టైల్ ఉంటుంది, ఎదుటి వ్యక్తికి నచ్చేటట్టు చెప్పొచ్చు. కానీ ఒకటి, నేను ఇప్పుడు ఏదైతే రిజల్ట్ చెప్తున్నానో
అది కొన్ని పదార్థాల సంగమం, మిశ్రమం. SAVERS, సేవర్స్ అనేటువంటి ఆయన హెన్రీ హెరాల్డ్ అనేటువంటి వ్యక్తి తన జీవితాన్ని పిండిన సారం అది. అందరికి సింపుల్ గా అర్థం అవడానికి ఈ పదాల రూపంలో చెప్పాడు. బాబు, ఇది ఉంటే మీరు జీవితంలో సక్సెస్ అవుతారు. SAVERS అని చెప్పాడు. మీరు కూడా మీ అనుభవంతో, మనం కూడా మన అనుభవంతో ఏదన్నా ఒకటి చెప్పగలగాలి. ఇగో ఫైనల్ గా జీవితంలో సక్సెస్, సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి, మేడం మీ సక్సెస్ సీక్రెట్ ఇగో ఇది అని ఏదో ఒకటి చెప్పగలగాలి. అటువంటి జీవితాన్ని జీవించడం, అదే ఇంకా ఫైనల్. మన పిల్లలకి మనం ఇచ్చే సంపద, గిఫ్ట్, వారసత్వం ఏదైనా ఉందా అంటే ఇది లైఫ్ స్టైలే. జీవించే విధానం, ఆలోచించే విధానం, మాట్లాడే విధానం, ఉండే విధానం ఏదైతే ఉందో అదే సంపాదిస్తుంది. అదొక మిశ్రమం. రిజల్ట్కి రావాలి అని అంటే కేవలం ఏదో ఆ పని వస్తే సరిపోద్ది కాదు, అనేక పనుల కూడలి రిజల్ట్ అనేది. ఓకే, ఈ రిజల్ట్ మనకి రావాలి అని అంటే మనం ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎమోషన్స్ కంపల్సరీ ఉంటాయి. ఎమోషన్స్. స్పర్ధయ వర్ధతే విద్య. స్పర్ధ ఉండాలి. అసూయ, అరే సార్ బాగా చెప్పారు, ఓకే, మన స్టైల్ మనది, మన స్టైల్ మనది. ప్రతి ఒక్కరూ ఆకర్షణీయంగా చెప్పొచ్చు, ప్రజెంటేషన్ ప్రతి ఒక్కరూ అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. కానీ ఈ కూడలి ఉండాలి. ఈ కూడలి SAVERS అని తను చెప్తున్నాడు, హెన్రీ హెరాల్డ్ గారు చెప్తున్నాడు. ఎంత స్టేజ్కి వెళ్ళాడంటే ఇంకా ఇతను లేవడం కష్టం అండి అన్నాడు. తనకు వెంటనే తన మనోక్షేత్రంలో తన పిల్లలు, ఫ్యామిలీ, తన కళలు అన్ని గుర్తొచ్చాయంట. తను ఆల్రెడీ మార్కెటింగ్ లో విజువలైజేషన్ గురించి తెలుసు తనకి. వెంటనే బెడ్ మీదనే డాక్టర్ ఏదైతే నువ్వు లేవడం కష్టం, నువ్వు అంత ఫ్రాక్చర్ అయిపోయింది యాక్సిడెంట్ లో అని అంటే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా విజువలైజేషన్ చేస్తుంది. అంటే అనుకోవడం, అఫర్మేషన్స్ అని. అదే మనకు చెప్తున్నాడు. అంటే ఏంటి? అఫర్మేషన్, అనుకోవడం. ఇవి చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది ఈ మాట. చూడండి, నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఆరోగ్యాన్ని పొందడానికి, ఈ యొక్క గ్యాస్ ప్రాబ్లం ని జయించడానికి నా బాడీ సిద్ధంగా ఉంది. మంత్లీ 1,00,000 రూపాయలు సంపాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆ అర్హత కలిగి ఉన్నాను. నేను ఉదయం లేవడానికి సిద్ధంగా ఉన్నాను, ఫిట్ గా ఉన్నాను. నేను ఈ యొక్క ర్యాంకును పొందడానికి నేను సిద్ధంగా. ఈ పదం చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంటది అంట, మైండ్ లో వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంటది. ఇటీవల కొంతమంది అనుభవాలు నేను వింటూ ఉంటే నాకు దీని ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు. మనసులో ఏ మాటలు ఉండాలి, బయట ఏ మాటలు ఉండాలి, అది జ్ఞానమే. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా, లూయిస్ హే అనేటువంటి ఆ రచయిత్రి పేరు లూయిస్ హే. తన బుక్ చూడండి. మాటల ద్వారా అంటే జ్ఞానం ద్వారా ఏ విధంగా ఆ వైబ్రేషన్స్ ద్వారా తన అనారోగ్యాన్ని జయించిందే ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ఇది అసలు అద్భుతంగా నాకు అనిపించింది. మళ్ళీ తను చెప్పడం కూడా అదే లేజినెస్ ని వజ్రంతో కోయాలన్నట్టు, అది ఏదైతే దేని మీదైతే ఫైట్ చేస్తుందో ఆ ఆశ ఏదైతే నిరాశ కాకుండా ఆశతోటే ఆ బద్ధకాన్ని జయించాలి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను కూడా నా యొక్క టీంకి కానీ నా వాళ్ళకి నేను చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్, నమ్మకం, విశ్వాసం డౌట్లను పోగొడుతుంది, కన్ఫ్యూజన్ పోగొడుతుంది. భగవంతుని మీద విశ్వాసం, కంపెనీ మీద ఈ విశ్వాసం ఉంటుంది కదా, నమ్మకం, ఫ్యూచర్ మీద. అది కన్ఫ్యూజ్ ఎప్పుడైతే డౌట్ లో ఉంటుందో టాపిక్ డీవేట్ అయిపోతుంటది. రోజు ఉదయం లేచి మనం ఇంకో డీవేట్ వేరే పనికి వెళ్ళిపోతాం. రోజు ప్రెజెంటేషన్ చేయించి మనం వేరే దానికి వెళ్ళిపోతాం. డౌట్స్, నో డౌట్స్. ఒకవేళ వచ్చినా కూడా మనం డీవేట్ అవుతున్నామంటే రోజు చేసేది మనం చేయట్లేదని అంటే ఎక్కడో నేను కన్ఫ్యూజ్ లో ఉన్నాను, నాకు క్లారిటీ అవసరం అని తెలుసుకోవాలి. అంతే తప్ప కానీ నాకు చేత కావట్లేదు, నాకు అవ్వట్లేదు, నాకు రిజల్ట్ రావట్లేదు, అది తప్పు. నేను ఎక్కడో కన్ఫ్యూజ్ లో ఉన్నాను, నాకు క్లారిటీ ఇచ్చేవాళ్ళు ఎవరు, నాకు లాజికల్ గా సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరు? నాకు ఇంకా ఆరోగ్యం ఫిక్స్ అండి, అనేక డాక్టర్ల దగ్గర తిరిగాను, నాకు ఆరోగ్యం రావట్లేదు,
ఇంతే, ఈ మందులు ఇట్లనే, ఇంకా ఇదే లోకం అని అనుకోకూడదు. ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఉంటుంది. సరేనా? సో ఈ సైలెన్స్, ఈ యొక్క 6 ఒక్కసారి చెప్తాను నేను. సో కాన్ఫిడెన్స్ అందుకనే డౌట్లన్నిటినీ క్లియర్ చేస్తుంది, నమ్మకం, విశ్వాసం అనేది. లేకపోతే ఇక ఈగో గ్రోత్ అని అన్నారు కదా. ఈగో అనేది ఒక్క విషయము ఒకటి ఏంటంటే, ఈగో ఏ రూపంలో ఉంటుందో మనకు తెలియదు. ఈగో అసలు ఏ రూపంలో ఉంటుందో తెలియదు. ఏది చేసినా కూడా ఈగోనే చేస్తుంటుంది, మన అహమే అన్ని చేస్తుంటుంది. కాబట్టి మనకు హ్యాపీనెస్ లేకపోతే అది ఈగో ప్రాబ్లం అని తెలుసుకోవాలి. మనం హ్యాపీగా లేము. సంతోషం సగం బలం. విన్నారా మీరందరూ? ఇంటి తమ్మి అండి, ఓ చాలా సార్లు విన్నాను కదా. సంతోషం సగం బలం. మరి పూర్తి బలం ఏందో చెప్పనా? సార్ సగం సగం తెలుసుకోవద్దు, మరి పూర్తి బలం కూడా తెలుసుకోవాలి. ఉం? సంతృప్తి సంపూర్ణ బలం. ఉం. సంతృప్తి సంపూర్ణ బలం. సంతోషం సగమే. సంతృప్తి ఉందంటే ఉం, ఏదే ఒకటి. ఇప్పుడు నాకు ఇంతమంది ఉన్నారు, 2 కస్టమర్లు ఉన్నారు, సంతృప్తి. 20 మందిని చూసి ఇబ్బంది పడద్దు, అది ఈగో. ఈగో మ్యాజిక్, అది ఈగో మ్యాజిక్. అది మొన్నటి దాకా వచ్చింది, మనకి ఇప్పుడు రాలేదంటే ఎక్కడో మ్యాచ్ అవ్వట్లేదు. ఇంకా నేను ఏదో ఫ్లెక్సిబుల్ గా, అంటే చెప్పాను కదా, శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తే అల్లోపతి, ఆత్మ గురించి కూడా ఆలోచిస్తే ఆయుర్వేద. అంటే ఆత్మ అంటే ఆయుష్. ఉం. ఆయుహ్ వేద అంటే ఆయుష్ను పెంచే జ్ఞానము. వేద అంటే జ్ఞానం. అది ఆహారంలోనే ఉందని ఈ యొక్క జ్ఞానం చెప్తుంది. అల్లోపతి అది కాదు, ఇది అప్పటికప్పుడు ఉపశమనం కోసం చేసినటువంటి నేర్పు. అదొక కొంచెం సైన్స్ అన్నమాట. అది పూర్తి సైన్స్ ఆహారంలోనే, గుణాల్లోనే ఉంది. మనిషికి ఆరోగ్యము వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ చేయడంలోనే ఉంది. ఆ ఆయుర్వేదాకి, సనూతన ఆయుర్వేదాకి సనాతనమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ జపనీస్ సైంటిస్టుల చేత ఫార్ములేట్ చేయబడింది, డెవలప్ చేయబడింది, రూపాంతీకరణ చేయబడింది. సరేనా? ఇది సంతృప్తి అనేది ఇగో దగ్గర. ఇక్కడ సార్ చెప్పారు కదా, అది చెప్పకుండా నేను వేరే దానికి వెళ్ళలేను. ఒక గ్రోత్ ని ఆపేది, గ్రోత్ ఎందులో ఉందంటే సంతృప్తిలోనే ఉంది. సంతృప్తిలో ఉంది. ఒకటే పెట్టుకోండి, మీరు ఏదైతే నియమాలు సంకల్పాలు పెట్టుకున్నారో అది పక్కకు పోతుందంటే ఒక్కసారి అలర్ట్ అవ్వండి. మీరు రోజు ఇదని పెట్టుకున్నారు, నేను ఇందులో 500 అవ్వాలి, లేదా రూబీ అవ్వాలి, దీనికోసం మార్నింగ్ లేవడం, సంథింగ్ ఏదో పెట్టుకుంటారు ఈ సంకల్పాలని. అది పక్కకు పోతుంది అని అంటే ఇగో ఎక్కడో నేమ్ లిస్ట్ లేదనో, నాకు రాలేదు కానీ వాళ్ళకి వస్తుందనో, నా మాట నా సీనియర్ వినట్లేదనో, ఆ కంపెనీ నాకు తగ్గ టైమింగ్స్ లో లేదనో, సంథింగ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఈగో మ్యాచ్ అవ్వక ఇదైపోతుంది. సంతృప్తి అనేది కనీసము ఇలా, నాకు ఒక ఫోన్ మొబైల్ ద్వారా అయినా 25,000 వచ్చినాయి, 30,000 వచ్చినాయి, ₹1,00,000 వచ్చినాయి, సంతృప్తే కదా చెప్పండి? 0కి 1000 యాడ్ అయింది బ్యాంక్ అకౌంట్ లో, మళ్ళీ అది 1,00,000 వరకు వెళ్ళింది. కేవలం సెల్ ఫోన్ పట్టుకోండి, ఎగ్జిక్యూటివ్ ల్యాప్టాప్ పట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రోగ్రామ్ చేస్తూ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే అక్కడి వరకు వచ్చింది. ఇక ఇక్కడి నుంచి నేను నేర్చుకోవాలి కదా. అది ఈగో మ్యాచ్ అవ్వడం అనుకుంటే. ఓకే, ఇది మనం తెలుసు. సరే, ఇక ఒకసారి హెన్రీ హెరాల్డ్ గారు, ఆయన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మిరాకిల్ మార్నింగ్, బ్రహ్మ ముహూర్తం, ప్రాతకాలము యొక్క గొప్పతనం అని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు, ట్రైనింగ్స్ పెడుతున్నారు హెన్రీ హెరాల్డ్ గారు. ఆయన వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్ లో చూడండి. మీరు ఆ మొత్తం ఆయన సబ్జెక్ట్ అంతా మిరాకిల్ మార్నింగే, దాని మీదనే బుక్ రాశారు. మిరాకిల్, మీ జీవితంలో మిరాకిల్ జరగాలంటే, అంటే అద్భుతాలు జరగాలి అంటే మీ మార్నింగే మీకు ఇస్తుంది. అది గొప్పతనం, రైట్? సో డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ది సైలెన్స్. సైలెన్స్ దగ్గర సహనం అని పెట్టుకుందాం. సహనం, ఇక అంతే. ఎంత సహనంగా ఉంటే
సైలెన్స్ గా ఉంటే అంత ఉంటుంది. ఓకే. అంటే వెంటనే రియాక్షన్స్ ఇవ్వకండి, రెస్పాన్స్ ఇవ్వకండి. వెంటనే సరిచేయాలని ట్రై చేయకండి, వాళ్ళని వీళ్ళని సరిచేయాలని. ఒకవేళ మీ మీద అంత నమ్మకం లేకుండా మాట్లాడినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడినా వెంటనే రియాక్షన్స్ ఇవ్వకండి. ఉం. దాన్ని సహనం అన్నట్టు. ఆ సైలెన్స్ అనేది మెయింటైన్. లేకపోతే అంత మెడిటేషన్ చేసినా ఏం చేసినా లాభం ఉండదు. దానివల్ల అనవసరంగా మనం కట్టుకున్న కోటని, మన గుడ్ విల్ ని మొత్తం దేని వల్ల పోగొట్టుకుంటామంటే అనవసరంగా ఈ మాటల వల్లనే పోగొట్టుకుంటాం. అనవసరం కంగారుతోటి వేరే వాళ్ళని సరిచేయాలని ఎటెటో పోతుంటది. సహనంతో కొంచెం ఆఖరికి పిల్లల దగ్గరైనా మనం అంత చేస్తాము, ఆ మాటలతోటి మొత్తం చేసిందంతా ఇదైపోతుంది. ఇంటి ఫ్యామిలీ కోసం అంత చేస్తాం, ఆ మాట్లాడడం సరిగా లేకపోవడం వల్ల మొత్తం ఇదైపోతుంది. కొంచెం సైలెన్స్ అనేది ఇది. రెండవది అంటే బయట సహనమైన లోపల అంటే మనసు లోపల కూడా మాట్లాడుతూ ఉంటది. అక్కడ కూడా లేకపోతే బలవంతంగా కొంతసేపు ఇది క్లోజ్ అవుతుంది, బలవంతంగా క్లోజ్ అవుతుంది, ఏదో ఒక రోజున బర్స్ట్ అయిపోతుంది. అందుకనే చూడండి, జ్ఞానం ఉంటే యాంగర్ కంట్రోల్ అవుతుందని అంటున్నారు. జ్ఞానం ఉంటే మీకు ఇంకా సింపుల్ గా బండ గుర్తు ఏంటంటే, జ్ఞానం అంటే అర్థం చేసుకోవడం. ఎంత అర్థం చేసుకుంటే అంత జ్ఞానం ఉన్నట్టు. ఈ సమాజాన్ని ఎంత అర్థం చేసుకుంటే అంత జ్ఞానం ఉన్నట్టు. అవతల వ్యక్తి ఎమోషన్స్ ని ఎంత అర్థం చేసుకుంటే అంత జ్ఞానం ఉన్నట్టు. అంటే ఓకే, ఈ ఎంత జాగ్రత్త ఉంటే అంత శక్తి ఉన్నట్టు. ఎంత జాగ్రత్త, తిండి దగ్గర నుండి కంట్రోల్ చేసుకున్నారనుకోండి, శక్తి. అది నియంత్రణ శక్తి అని అంటాం. మనో నియంత్రణ శక్తి అంటాం, ఇంద్రియ నిగ్రహము అంటాం, శక్తి అది. ఓకే, అర్థం చేసుకోవడం జ్ఞానం. అది ఎంత అర్థం చేసుకుంటే అంత. నీ బిజినెస్ ని ఎంత అర్థం చేసుకోండి, వెల్నెస్ ని అంత అర్థం చేసుకోండి, అదంతా జ్ఞానమే. మీ యొక్క ఎమోషన్స్ ని మీరు అర్థం చేసుకోండి. సార్, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకూడదని కొంతమంది సైకాలజిస్టులు చెప్తున్నారు అని ఒక వ్యక్తి అన్నారు నాతో. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవద్దు, అండర్స్టాండ్ చేసుకో సరిపోద్దా. ఎమోషన్స్ ని అండర్స్టాండ్ చేసుకో, అది. సో సైలెన్స్ అనేది మీకు అర్థమైంది కదా. రెండవది అనుకోవడం, అంటే తలుచుకోవడం. పదే పదే ఏం తలుచుకుంటున్నాము అనేది అవే మన ముద్రలుగా ఉండిపోతాయి. మనీ అనగానే ఏం తలుచుకుంటున్నాము, బిజినెస్ అనగానే ఏం తలుచుకుంటున్నాము, ప్రతి ఒక్కటి కూడా. అవ్వదు అని తలుచుకుంటున్నావా, అవుతుంది అని తలుచుకుంటున్నావా, చెయ్యలేను అని అనుకుంటున్నావా, చెయ్యగలను అని అనుకుంటున్నావా. ఓకే, ఏది తలుచుకుంటున్నాం అనేది, అనుకోవడం అనేది మన జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి. నెంబర్ 1 సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్, అవుటర్ సైలెన్స్. ఎమోషన్స్ దగ్గర మాటలు. ఎమోషన్స్ అని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఏ ఎమోషన్ లో ఉన్నాను మీరు ఎలా కనిపెడతారు? మాట్లాడితే కనిపెడతారు. ఓకే, ప్రతిబింబం అన్నమాట మాటలు. రెండవది అనుకోవడం, తలుచుకోవడం. ఓకే, రైట్. అఫర్మేషన్స్ అన్నమాట. ఏం తలుచుకుంటున్నాను పదే పదే, నేను ఆ వ్యక్తి గురించి ఏం మననం చేస్తున్నాను ప్రతిది అనేది. మూడవది ఊహించడం. మీరు ఎలా ఊహిస్తున్నారు అనేది, ఊహించుకుంటున్నారు. మిమ్మల్ని, మీ గురించి కానీ ఎలా ఊహిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక పని మీద వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు నేను ఒకటి ఊహించాను, ఈ టాపిక్ ని ఈ మనిషి ఇలా చెప్తాడు అని. నేను ఏదో ఫస్ట్ ఊహిస్తుంది, అంటే గెస్ చేస్తుంది అది. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, ఈ చెప్పబోయే దాన్ని నా మైండ్ ఊహిస్తూనే ఉంటుంది. దాన్ని బట్టి ఎమోషన్స్ ని మొత్తం క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ ఊహలు ఉండాలి. పిల్లవాడు ఎగ్జామ్స్ సెంటర్కి వెళ్తున్నాడు, వెంటనే ఊహిస్తూనే ఉంటుంది, ప్రశ్నపత్రం ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అనుకుంటూ ఊహిస్తూనే ఉంటాడు. అన్ని టైముల్లో ఊహగా కరెక్ట్ కాకపోవచ్చు, అందుకని కొంచెం ఊహ పట్ల జాగ్రత్తగా ఉంది. ఈ ఊహించడం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వెంటనే ఊహించుకోవడం ఉంటుంది. నేను ఇలా చేస్తున్నాను, ఇలా రిజల్ట్ వచ్చేస్తుంది అని ఇట్లా ఊహించుకుంటారు. ఎక్స్పెక్టేషన్స్, గెస్ చేయడం, ఇది.
ఊహించుకుంది అవ్వలేదనుకోండి కొంచెం ఇబ్బంది. సో ఊహల్లో కూడా ప్రతి దాంట్లో అద్భుతం పెట్టండి. అనుకోవడాల్లో అద్భుతంగా అనుకోవడం, మాట్లాడడంలో అద్భుతంగా మాట్లాడడం, ఊహించడంలో అద్భుతంగా ఊహించండి. పిల్లల గురించి ఉంది. ఓ చిన్న మిస్టేక్ చేసినంత మాత్రాన ఇంకా జీవితం అంతా ఇట్లా అయిపోతారు, జీవితం అంతా ఇట్లానే ఉంటుంది. ఎమ్మటే అసలుకి ఎమ్మటే ఏదేదో ఊహించేసుకోవడం, అద్భుతంగా ఊహించడం అనేది చేయండి. ప్రస్తుతానికి అది జరిగిందంటే జాగ్రత్త గురించి చెప్పడానికి జరిగింది, ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏదైనా కొంచెం ఇన్కమ్ తక్కువ వస్తుందంటే మనకి ఏదో జాగ్రత్త చెప్తుంది అది. దీనికి ఇది అసలు ఇంకా నా జీవితం అంతా ఇదే అమౌంట్ తోటి ఇంక ఇట్లనే ఉంటది, అయిపోయింది, ఇంకేముంది, మొత్తం లాస్ అయిపోయాను నేను, అట్లా అనుకోవడానికి లేదు. మరి అట్లా అనుకుంటే హెన్రీ హెరాల్డ్ జీవితం మంచానికి అతుక్కోవాలి కదా. ఉమ్. అనిల్ అంబానీ, ధీరుభాయ్ గారు కూడా చాలా లోయెస్ట్ స్టేజ్కి వెళ్ళారు కదా, కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బ్యాడ్ గా ఊహించలే, అద్భుతంగా ఊహించారు. మీకు ఈ పాయింట్ అర్థం కావాలి. ఊహలు ఎంత విజువలైజేషన్, జీవితం అంతా ఊహాశక్తి మీదనే ఉంటది, భావనా శక్తి అంటారు కదా. ఓకే, ఇక నాలుగవది ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ దగ్గర నేను ఒక మంచి ఎక్సర్సైజ్ ఫిజికల్ ఫిట్నెస్ కి సంబంధించి, స్టమక్ ఫిట్నెస్, మైండ్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ కి మీకు వచ్చినటువంటి జాగింగ్, కొంతమంది మన యొక్క లీడర్స్ సిద్ధ అంటే 8 షేప్ లో తిరగడం. మనకు ఓన్లీ హాల్ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే 2 చైర్లు వేయాలి, ఇలా 8 షేప్ లో తిరగాలి. 8 షేప్ లో చాలా పవర్ఫుల్ సిద్ధ. ఓకే, సిద్ధ వాకింగ్ అని అంట. 8 షేప్ పైన ఊపర్ ఉంది మనకి. ఓకే, మిద్ద మీద అక్కడ కూడా 8 షేప్ లో తిరగడం. లేదు అని అంటే వజ్రాసనంలో కూర్చోవడం. మనకు 2, 3 అందరికి ఏదో ఒక ఆసనం తెలిసే ఉంటుంది, ఆ ఆసనాల్లో కూర్చోవడం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇలా ఏదో ఒకటి ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ ఏదో ఒకటి ఎక్సర్సైజ్. ఓకే, మీరు ఇంకొకటి కూడా తెలుసుకోండి, స్టమక్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్, అది ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఫాస్టింగ్ అనేది మంచి ఫిట్నెస్. అది అదొక దీక్షలాగా పట్టిన వాళ్ళు కూడా ఉంటారు, ఉపవాస దీక్ష. ఫాస్టింగ్ అనేది ఒక ఫిట్నెస్ పెంచుతుంది, శరీరానికి ఒక ఫిట్నెస్ పెంచుతుంది. అది ఒకటి. శరీరము స్టమక్ ఫిట్ గా ఉందంటే మనసు ఫిట్నెస్ కి తయారవుతూ ఉంటుంది, దానికి మెడిటేషన్. ఓకే, మరి బుద్ధి ఫిట్నెస్ కూడా ఉంటుంది, సోల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తా. బుద్ధి ఫిట్నెస్ క్లారిటీకి ఫిట్ గా తయారవుతుంది. ఎప్పుడు క్లారిటీ అవసరం. ఎంత బుద్ధికి ఎంత క్లారిటీ ఉంటే అంత కాన్షియస్ గా ఉంటుంది. ఎంత ఇప్పుడు నేను కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంది, వచ్చింది అనుకోండి, కాన్షియస్ గా, అంటే కాన్షియస్ అంటే వెలుగు పెరుగుతుంది మనకి, మన జీవితంలో వెలుగు పెరుగుతుంది. ఇప్పుడు ఆహారం గురించి, డైట్ ప్లాన్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకో, ఏమవుతుంది, ఆ విషయం పట్ల వెలుగు వచ్చినట్టే. ఓకే, తర్వాత సోల్ ఫిట్నెస్ కి గ్రాటిట్యూడ్ అని పెట్టు. గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్స్ చెప్పడం. ఆల్వేస్ థ్యాంక్స్ ఉండాలి, నాలుక మీద థ్యాంక్స్ ఉండాలి. మంచి చేసిన వాళ్ళకి థ్యాంక్స్, అర్థం చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ, అర్థం చేసుకునే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ, అవమానించిన వాళ్ళకి థ్యాంక్ యూ, మనల్ని తక్కువ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్స్. ఇది సోల్ ఫిట్నెస్ పెరుగుతాం. ఓకే, ఇది బండ గుర్తు FMCG అని పెట్టు. FMCG. F ఫర్ ఫాస్టింగ్, M ఫర్ మెడిటేషన్, C ఫర్ క్లారిటీ, G ఫర్ గ్రాటిట్యూడ్. పర్ఫెక్ట్ అండి. ఈ 4 ఫిట్నెస్ అంటే మనము ప్రయత్నాలు ఎంతో కష్టపడుతూ ఉంటాం, సక్సెస్ కోసం అల్లాడుతూ ఉంటాం. కానీ సక్సెస్ అనేది కేవలం శరీరానికి సంబంధించింది కాదు, అనేక కూడలి. మనిషి అంటేనే ఒక కూడలి. సరేనా, ఎక్సర్సైజ్ దగ్గర ఇవి చెప్పాను, FMCG. ఆ తర్వాత రీడింగ్ అండ్ రైటింగ్. చూడండి, ఎప్పుడు ఏదో ఒక పుస్తకం ఉండడం చాలా ముఖ్యము. ఎవరైనా కలిస్తే మీరు ఎలా మాట్లాడుకోవాలంటే, ప్రస్తుతం ఏ బుక్ చదువుతున్నారు మీరు అని అడగాలి. ఫలానా బిజినెస్ స్కూల్ చదువుతున్నాం, నేను మొన్న ఈ బుక్ ఈ బుక్
ఏంటది? నేనే మనసును, నేను సిద్ధమైతే అంతా సిద్ధమే. దీప్ త్రివేది, తెలుగు దీప్ త్రివేది గారని ఆయన రాశారు. మంజిల్ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళది ఇది బుక్. దీప్ త్రివేది, నేను సిద్ధమైతే అంతా సిద్ధమే. దీంట్లో చాలా వివేకం అని ఇట్లా అనేక. ఇప్పుడు ప్రస్తుతం ఏ బుక్ చదువుతున్నారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఈ ఫిట్నెస్ అనేది అవసరం. ఇక్కడ తన జీవితాన్ని లేట్ టైంలో ఆయన ఎంత మనిషి అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు స్విమ్మింగ్ నేర్చుకొని కృష్ణా నదిని యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఈదాడు. స్విమ్మింగ్ పోటీలో నెగ్గాడు. ఆయన మామూలు భయంకరమైన పట్టుదల, మామూలుగా. ఆయన రాశాడు ఈ బుక్, రామరెడ్డి గారని. ఆయన ఏమని రాశాడు బుక్ మీద అంటే, ఇది చూసుకున్నాను బుక్. ఏమైందో తెలుసు నాకు, ఏమవుతుందో కూడా తెలుస్తుంది, కానీ ఎందుకు అవుతుందో తెలియడమే జ్ఞానమా. ద రీజన్. అసలు ఆయన ఆ టైంలో అంటే కొత్తది నేర్చుకోవడానికి ఆయన ముసలోడు అవ్వలేదు. అది ఎప్పుడు మనసు యవ్వనంగానే ఉంది. ఇది ఇక రీడింగ్ అనేది చెప్పాను కదా, ఎప్పుడు బుక్ని ఏదో ఒకటి 2 లైన్లు చదివినా కానీ అండర్లైన్ చేస్తూ ఉండడం, ఒక పేరా చదువుకోవడం, ఈ విధమైనటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో బుక్ చదువుతుంటే పిల్లలు కూడా పుస్తకాలు తీసి చదువుతారు. తర్వాత రైటింగ్ అనేది ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. పడుకునేటప్పుడు లేదా చెప్పానుగా నోట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ రోజు మీరు మీ సక్సెస్ కి సంబంధించి, బిజినెస్ కి సంబంధించి ఏమైనా నోట్ చేసుకున్నారా? అన్ని మీరు సంకల్పాలు పెట్టుకున్నారు, ఎవరెవరికి ఏ ఏ ఫ్యామిలీకి మీరు తీసుకెళ్లారు వెల్నెస్ గురించి, ఎవరెవరు కస్టమర్లు అయ్యారు, వాళ్ళ నెట్వర్క్ ఏంటి, ఇలాంటి విషయాలు రాసుకున్నారా? ఇట్లా బిజినెస్ కి సంబంధించి, మైండ్ఫుల్నెస్ సంబంధించి, వెల్నెస్ సంబంధించిన నోట్స్. సరే, ఒక చక్కటి అఫర్మేషన్స్ వస్తాయి ఇప్పుడు. క్లోజ్ యువర్ ఐస్. చిన్న ఎక్సర్సైజ్, మైండ్ ఎక్సర్సైజ్. చూడండి, ఇలా పెట్టుకొని ఒక 10 తీసి వదలండి. అది వస్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతుంది. ఆ తర్వాత ఇటు ఒకసారి హోల్డ్ చేయండి, ఇటు హోల్డ్ చేయండి, తర్వాత ఇటు హోల్డ్ చేయండి. రైట్? అప్పుడు ఒక సైలెన్స్ వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా మిగతా ఏమి ఆలోచించకుండా ఒక మంచి మాటలు, మన మనసులో అనుకోవాల్సిన మాటలు మీకు వినబడుతుంటాయి. వాటి మీద దృష్టి పెట్టండి, ఏకాగ్రత. సరేనా? చిన్న ప్రాక్టీస్ చేయండి. సూక్ష్మంలోనే మోక్షం దాగి, చిన్న చిన్న విషయంలోనే మన సక్సెస్ దాగి ఉంటాం. మనం చిన్నదే కదా అని పట్టించుకోం, కానీ చాలా ఇంపార్టెంట్. పేపర్ పెన్ను పట్టుకోవడం పెద్ద కష్టమైంది కాదు, పెద్ద పెట్టుబడి కూడా ఏం లేదు, కానీ అది పట్టుకోవడం కష్టం. లేచి కూర్చోవడం, 4 అడుగులు వేసి పక్కన వచ్చి కూర్చొని కుర్చీ మీద కూర్చొని రాసుకోవడం పెద్ద కష్టమైంది కాదు, కానీ అదే చాలా కష్టంగా ఫీల్ అవుతుంది మనసు. క్లోజ్ యువర్ ఐస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరు చాలా శక్తివంతులు. మీకోసం, మీ డెవలప్మెంట్ కోసం కష్టపడుతున్నారు అంటే మీరు చాలా తెలివైన వారు. ఎంతో బిజీగా ఉండే సమయంలో నుంచి ఒక 10 నిమిషాలు మీకోసం వెచ్చిస్తున్నారు అంటే